మూర్ఖుడు మనిషి కాదు, దున్నపోతు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మన మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి సంబరాల రాంబాబుని మనము చెప్పుతో కొట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు అందరూ ఏకకంఠంతో రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మరి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి చూసి ఓర్వలేక మరి వైసీపీ ప్రభుత్వము గత్యంతరం లేక వారికి ఈ తిట్ల పురాణమే ఒకటే దిక్కైంది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్యులు వారి పాలనలో అమ్మటి రాంబాబు గారిని ఈ విధంగా దిశానిర్దేశం చేసి అమ్మటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని మరి మానసికంగా కృంగదీసే విషయంలో చూసినట్లయితే మరి మానసికంగా కృంగదీసి ఈ విధంగా తిట్టి మరి కుటుంబ సభ్యులను అవమానపరచడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగు ప్రజలు అందరూ దీన్ని ఏకకంఠంతో వ్యతిరేకిస్తారు. అమ్మటి రాంబాబు రోడ్ల మీద తిరగని పరిస్థితులు కూడా చూస్తారని మేము ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాము. మేము శ్రీ గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు అమ్మటి రాంబాబు గారి ఆయన దిష్టి బొమ్మను దహన కార్యక్రమం కూడా చేపట్టాము. వైసీపీ పరాకాష్ఠకి నిదర్శనము చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా 11 స్థానాలు కాదు కదా, ఒక్క స్థానంలో కూడా వైసీపీ దక్కించుకోలేదని మేము కట్టాముఖంతో ఈరోజు తెలియజేస్తున్నాము. అమ్మటి రాంబాబు గారికి ఒకటే తెలియజేస్తున్నాము, విలువలు విశ్వసనీయతతో మీ మనుగడ మీరు కొనసాగించుకోవాలని మేము హితవు కోరుతున్నాము. అలాగే అమ్మటి రాంబాబుని తక్షణమే అరెస్టు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే తెలుగు ప్రజల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాము.